ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు మంచి మనిషి అని ఎలా నిరూపిస్తారు? మంచి మాటలు మాట్లాడడం వల్ల, లేదా సోషల్ మీడియాలో మంచి కోట్స్ పోస్ట్ చేయడం వల్ల? కాదు. మన క్యారెక్టర్ గురించి మనం చెప్పుకునేది ఒకటి, కానీ జీవితంలో వచ్చే కొన్ని పరిస్థితులు మన అసలు క్యారెక్టర్ని బయట పెడతాయి. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ అసలు వ్యక్తిత్వాన్ని చెబుతాయి. ఈ వీడియోలో ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా వచ్చే ఈ 5 పరిస్థితుల గురించి తెలుసుకుందాం. అంటే 5 క్యారెక్టర్ టెస్ట్. ఈ వీడియో పూర్తయ్యే లోపు మీరు మీ గురించి ఒక కొత్త నిజాన్ని తెలుసుకుంటారు. ఫస్ట్ వన్, ఎవరు చూడనప్పుడు. ఇంటిగ్రిటీ టెస్ట్. ఎవరు చూడనప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక ఉదాహరణ, ఆఫీస్లో ఎవరు లేరు, ఒక చిన్న రూల్ బ్రేక్ చేస్తే ఎవరు తెలుసుకోరు, లేదా పరీక్షలో కాపీ కొట్టే అవకాశం వచ్చింది, లేదా ఆన్లైన్లో ఒక పైరేటెడ్ కోర్స్ ఫ్రీగా దొరికింది. ఎవరు చూడడం లేదని తెలిసినప్పుడు కూడా మీరు సరైన పని చేస్తారా? దాన్నే ఇంటిగ్రిటీ అంటారు. క్యారెక్టర్ అనేది ప్రజలు చూసే సమయంలో చేసే పని కాదు, ప్రజలు చూడనప్పుడు కూడా అదే విలువలతో ఉండడం. గుర్తుంచుకోండి, మీ అలవాట్లు మీ క్యారెక్టర్ని నిర్మిస్తాయి. రెండవది, అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు. అంటే పవర్ టెస్ట్. ఒకరోజు మీరు మేనేజర్ అయ్యారని అనుకుందాం, లేదా మీ కింద ఉద్యోగులు పనిచేస్తున్నారు అనుకుందాం, లేదా మీకు ఇంట్లో నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చారు అనుకుందాం. మీరు గౌరవంగా మాట్లాడతారా, లేకపోతే భయపెట్టి పని చేయిస్తారా? చాలా మంది పవర్ రాకముందు మంచివారిలా ఉంటారు, కానీ పవర్ వచ్చిన తర్వాత అసలైన రూపం బయటపడుతుంది, అదే అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఎందుకంటే పవర్ క్యారెక్టర్ని మార్చదు, అది క్యారెక్టర్ని బయట పెడుతుంది. నిజమైన గొప్ప నాయకుడు తనకంటే చిన్నవారిని ఎలా గౌరవిస్తాడో దానివల్ల గుర్తింపబడతాడు. మూడవ పరిస్థితి, కోపం వచ్చినప్పుడు. యాంగర్ టెస్ట్. శాంతంగా ఉన్నప్పుడు అందరూ మంచివారే, కానీ ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే, మీ పనిని విమర్శిస్తే, మీకు అన్యాయం జరిగితే, ఆ సమయంలో మీ మాటలు, నిర్ణయాలు, మీ నియంత్రణ అన్నీ మీ క్యారెక్టర్ గురించే చెబుతాయి. కోపం రావడం తప్పు కాదు, కానీ కోపంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని మార్చేయవచ్చు. క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ముందు ఆలోచిస్తాడు, తర్వాత స్పందిస్తాడు. అదే క్యారెక్టర్ లేని వ్యక్తి ముందు స్పందిస్తాడు, ఆ తర్వాత పశ్చాత్తాపడతాడు. నాలుగో పరిస్థితి, డబ్బు లేదా లాభం వచ్చినప్పుడు. అదే మనీ టెస్ట్. మీకు ఒక్కసారిగా అన్యాయంగా డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది, ఎవరూ పట్టుకోరు, మీకు లాభమే. అప్పుడు మీ విలువలు అలాగే ఉంటాయా, లేదా డబ్బు కోసం మారిపోతారా? చాలా మంది క్యారెక్టర్ డబ్బు ముందు ఓడిపోతుంది, కానీ చరిత్రలో గౌరవింపబడిన వాళ్ళు డబ్బు కంటే విలువను ఎంచుకున్నారు. ఎందుకంటే డబ్బు మిమ్మల్ని ధనవంతుల్ని చేయవచ్చు, కానీ క్యారెక్టర్ మాత్రమే మిమ్మల్ని గౌరవనీయుల్ని చేస్తుంది. ఐదవ పరిస్థితి, మీరు తప్పు చేసినప్పుడు. అదే మిస్టేక్ టెస్ట్. ప్రతి మనిషి తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత మీరు క్షమించండి అని చెప్పగలరా, లేక ఇతరుల మీదే నెడతారా? నిజమైన క్యారెక్టర్ తప్పుడు దాచదు, దాన్ని ఒప్పుకుంటుంది, దాని నుండి నేర్చుకుంటుంది. బాధ్యత తీసుకునే మనిషి జీవితంలో ఎప్పుడు ఎదుగుతాడు, కానీ సాకులు చెప్పే మనిషి అదే స్థాయిలో ఉండిపోతాడు. సో చివరిగా ఈరోజు మనం చూసిన 5 పరిస్థితులు. ఒకటోది, ఎవరు చూడనప్పుడు, ఇంటిగ్రిటీ టెస్ట్. 2, మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు, పవర్ టెస్ట్. కోపం వచ్చినప్పుడు, యాంగర్ టెస్ట్. డబ్బు లేదా లాభం వచ్చినప్పుడు, మనీ టెస్ట్. 5వది, తప్పు చేసినప్పుడు, మిస్టేక్ టెస్ట్. ఈ 5 పరీక్షల్లో మీరు ఎలా స్పందిస్తారో అదే మీ క్యారెక్టర్. గుర్తుంచుకోండి, క్యారెక్టర్ ఒక్క రోజులో నిర్మించబడదు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ద్వారా నిర్మించబడుతుంది. ఈ రోజు నుంచి ఒక ప్రశ్న మీకు మీరే అడగండి, ఈ పరిస్థితుల్లో నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా, లేక సులభమైన నిర్ణయం తీసుకుంటున్నానా? ఎందుకంటే సులభమైన నిర్ణయాలు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తాయి, అదే సరైన నిర్ణయాలు శాశ్వతమైన క్యారెక్టర్ని నిర్మిస్తాయి. సో ఈ 5 పరిస్థితుల్లో మీకు అత్యంత కష్టంగా అనిపించింది ఏది? మొదటిది ఇంటిగ్రిటీ టెస్టా, సెకండ్ పవర్ టెస్టా, థర్డ్ యాంగర్ టెస్టా, ఫోర్త్ మనీ టెస్టా, ఫిఫ్త్ తప్పు అంటే మిస్టేక్ టెస్టా? కామెంట్లో కేవలం ఆ నంబర్ మాత్రమే టైప్ చేయండి. ఇలాంటి క్యారెక్టర్ బిల్డింగ్ వీడియోలు మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, తదుపరి వీడియోలు మిస్ అవ్వకండి.